నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య లోక్సభ అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 2 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణల బిల్లు, మరో సాధారణ బిల్లును సభ ముందుకు తెచ్చారు. ఈ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ చెప్పారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి చేస్తున్న ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల బిల్లు ద్వారా రాజ్యాంగం విధ్వంసానికి పాల్పడుతున్నారని సమాజ్వాదీ నేత ధర్మేంద్ర యాదవ్ అభ్యంతరం తెలిపారు. జమిలీ ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని టీఎంసీ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు చెప్పారు. ఈ క్రమంలో బిల్లును జేపీసీకి పంపించి చర్చకు ముగింపు పలకాలని హోంమంత్రి అమిత్ షా సూచించారు. సమాఖ్య స్ఫూర్తికి జమిలీ బిల్లు విరుద్ధం కాదన్న న్యాయశాఖ మంత్రి మేఘవాల్ బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. అయితే బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై ఓటింగ్ జరపాలని విపక్ష సభ్యులు కోరగా ఆ మేరకు స్పీకర్ ఓటింగ్ తీసుకున్నారు. బిల్లులకు 269 మంది అనుకూలంగా, 198 మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. తర్వాత న్యాయశాఖ మంత్రి 2 బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ అసెంబ్లీ 3 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. లగచర్ల అంశంపై చర్చ కోసం బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగిస్తుండగానే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలిపింది. తర్వాత విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు కూడా శాసనసభ ఆమోద ముద్ర వేసింది. ఎలాంటి చర్చ లేకుండానే 3 బిల్లులు ఆమోదం పొందినట్లు సభాపతి ప్రసాద్ కుమార్ ప్రకటించారు. లగచర్ల ఘటనపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానాలు ఇచ్చిన బీఆర్ఎస్ సభ్యులు అందుకోసం సభలో నిరసన చేపట్టారు. సర్ది చెప్పేందుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రయత్నించినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు శాంతించలేదు. వారి నిరసనల మధ్య 3 బిల్లులు సభ ఆమోదం పొందాయి. తర్వాత పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బీఆర్ఎస్ హయాంలో శాసనసభ వేదికగా ఇచ్చిన హామీలను కూడా సక్రమంగా అమలు చేయలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు యత్నిస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు. తెలంగాణలో అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయని బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంత్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలేవీ నెరవేర్చలేదని ఆరోపించారు. అప్పుల విషయంలో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఉప ముఖ్యమంత్రి భట్టి గత ప్రభుత్వం చేసిన అప్పులకు అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి శాఖలోనూ బకాయిలు పెట్టారని మండిపడ్డ ఆయన పౌర సరఫరాల విభాగంలో కూడా 62,000 కోట్లు అప్పు చేసి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంటు ఇస్తున్నామంటూ డిస్కంలకు కూడా డబ్బు చెల్లించలేదని, ఆ బిల్లులు కూడా తామే చెల్లిస్తున్నామని చెప్పారు. సభలో కీలక చర్చలు జరిగేటప్పుడు అడ్డుపడుతూ తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్ల విధ్వంసాన్ని ఒకేసారి సరిచేయడం వీలు కాదన్న భట్టి రాష్ట్ర ప్రయోజనాలు, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నపై గందరగోళం తలెత్తింది. గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుమానాలు ఉన్నాయంటూ సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్ రావు, మంత్రి సీతక్కలు ప్రస్తావించగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని, విచారణ జరిపించాలని ప్రభాకర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్రలను ఖచ్చితంగా బయటకు తీస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఈ క్రమంలో మంత్రి హుందాగా మాట్లాడాలని బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యల పట్ల సీతక్క అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు కొత్త కాదని, గత ప్రభుత్వ హయాంలో 5,000 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని సీతక్క తెలిపారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ వ్యాప్త నిరసనలు చేపట్టింది. ఈ నిరసనల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ప్రధాన ప్రాంతాలు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ నల్ల చొక్కాలు ధరించి సభలకు హాజరయ్యారు. లగచర్ల రైతులను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీకి నల్ల దుస్తుల్లో వచ్చిన ఎమ్మెల్యేలు చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. రైతులపై దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు. రైతులకు అండగా ఉంటామన్న కాంగ్రెస్ సర్కార్ బేడీలు వేస్తోందంటూ నిరసన తెలిపారు. ఎలాంటి కేసులు పెట్టినప్పటికీ చట్టపరంగా ఎదుర్కొంటారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం, అదే అంశంపై మంత్రివర్గంలో చర్చించడంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ స్పందించారు. బీజేపీతో బేరాలు, అదానీతో భేటీ ఫలితమే తనపై కేసులని ఆరోపించారు. 30 సార్లు ఢిల్లీ వెళ్లి 3 పైసలు తేలేదు కానీ 3 కేసులు పెట్టి ఆనందం పొందాలనుకుంటున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. అది వారి కర్మ అని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం, వారి సహకారం దేశం అభివృద్ధి చెందిన సమాజంగా మారుతున్నట్లు నిరూపిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎయిమ్స్కు చేరుకుని మొదటి బ్యాచ్గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అత్యాధునిక సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ దేశంలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధి కోసం మరో 10 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో మొత్తం 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ రేషన్ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్స్కు చెందినవిగా గుర్తించామని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ చెప్పారు. ఏ బిల్లులు, గిడ్డంగుల నుంచి ఈ రేషన్ బియ్యం వచ్చాయో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. రేషన్ బియ్యాన్ని 48 గంటల్లోగా నౌక నుంచి బయటకు తెస్తామన్న కలెక్టర్ స్టెల్లా నౌకను గమ్యస్థానానికి పంపేందుకు కొంత ఆలస్యం అవుతుందన్నారు. రేషన్ బియ్యం విదేశాలకు వెళ్లకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న ఆయన పోర్టులో నిబంధనల ప్రకారం ఎగుమతులు చేసుకోవచ్చని సూచించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు గిడ్డంగుల్లో రేషన్ బియ్యం అంశంపై 13 సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. ఆయా సంస్థలపై దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన 89 మిల్లుల నుంచి బియ్యం సరఫరా అయినట్లు గుర్తించామని తెలిపారు. రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు రాకుండా పలు చోట్ల తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గోడౌన్లో ఉన్న రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. పొట్లపాలెంలో పేర్ని నానికి చెందిన గోడౌన్ నుంచి 185 టన్నుల రేషన్ బియ్యం మాయం కావడంపై ఆ గోడౌన్ యజమాని పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పౌర సరఫరాల అధికారులు సంబంధిత గోడౌన్లో ఇంకా ఉన్న రేషన్ బియ్యం నిల్వలను మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. స్టాక్ మొత్తాన్ని ఖాళీ చేయించిన తర్వాత గోడౌన్ బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చొరబడి చిల్లర పనులు చేయడం వైసీపీ నేతలకు మొదటి నుంచి అలవాటేనని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. గతంలో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్లోనూ ఇలానే వైసీపీ నేతలు చొరబడ్డారని గుర్తు చేశారు. తన షెడ్యూల్ ఆలస్యం వల్లే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రానికి వాయిదా పడిందని మంత్రి తెలిపారు. ఆ కార్యక్రమంలో తాను వచ్చే వరకు వైసీపీ నేత జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా ఉన్నారని ఆక్షేపించారు. వ్యక్తిగతంగా జోగి రమేష్కు తనకు ఎలాంటి బంధమూ లేదన్న మంత్రి పార్థసారథి తెలుగుదేశం కార్యకర్తల మనసు బాధపడినందుకు మరోసారి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తనకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడూ మర్చిపోనని తేల్చి చెప్పారు. పాత పరిచయాలతో తెలుగుదేశం సిద్ధాంతాలు దెబ్బతీసే వ్యక్తిని కాదని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై తర్వాత నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు నిర్మించి నివాసం ఉంటున్న నివాసాల జోలికి వెళ్లబోమని తెలిపారు. హైదరాబాద్ కుకటపల్లిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు చెరువు కింది భాగంలో వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలను, నాలా మళ్లింపు స్థలాలను పరిశీలించారు. చెరువుల సుందరీకరణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన బాంబు పేలుడులో ఆ దేశ న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ మృతి చెందారు. రష్యాలో అణు, జీవ, రసాయన ఆయుధాల రక్షణను పర్యవేక్షించే కిరిల్లోవ్ అపార్ట్మెంట్ బ్లాక్ సమీపంలో ఆపిన ఎలక్ట్రిక్ స్కూటర్లో పేలుడు పదార్థాలు అమర్చి ఆయనను హత్య చేసినట్లు రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పేలుడులో ఇగోర్ అసిస్టెంట్ కూడా చనిపోయినట్టు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఈ పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లే మార్గం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిషేధిత రసాయన ఆయుధాలను ఉక్రెయిన్పై ప్రయోగించేందుకు ఇగోర్ అనుమతించినట్టు కీవ్ ఇండిపెండెంట్ పత్రిక కథనం ప్రచురించిన మరుసటి రోజే ఆయన హత్యకు గురయ్యారు. 2022
ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన తరువాత 4,800 సార్లు రసాయన ఆయుధాలను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపిస్తోంది. ఈ ఆయుధాలు వాడినందుకు కిరిలోపై బ్రిటన్ ఈ ఏడాది అక్టోబర్లో ఆంక్షలు విధించింది. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్కు హష్ మనీ ఇచ్చిన వ్యవహారంలో నమోదు చేసిన కేసును కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్హటన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్ స్పష్టం చేశారు. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. ఈ ఏడాది నవంబర్లో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అయితే అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన న్యూయార్క్ కోర్టు కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. ఇప్పుడు ట్రంప్నకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది. శృంగార తార స్టార్మీ డానియల్స్తో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమెకు దాదాపు ₹1,10,00,000 ఇప్పించారని కోర్టు తేల్చింది. ఇప్పుడు ఆయనపై కేసు కొట్టేసేందుకు నిరాకరించింది. పంజాబ్ హర్యానా సరిహద్దులో ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా రేపు పంజాబ్లో రైలు రోకో చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రైలు రోకో నిర్వహిస్తామని రైతు సంఘం నేత శర్వాన్ సింగ్ పందేర్ చెప్పారు. ప్రజలంతా ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేయాలని ప్రజలను కోరారు. రైతులకు మద్దతు తెలిపేందుకు పంజాబీలంతా ఐక్యంగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించారు. తమ పోరాటం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్న జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యం విషమంగా ఉందని పందేర్ వివరించారు. ఆయనకేమైనా జరిగితే కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.